గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించిన మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము, మన మనకు ఈ లోకంలో ఉన్న వారికి మనకు తేడా ఏంటి అని మనం చూస్తే, మనము మారు మనసు పొందిన వారము కదా. దేవుని యొక్క యేసు ప్రభుని మన హృదయంలోకి మనం అంగీకరించాము, మన జీవితాలను మార్చుకున్నాము అండ్ నూతనంగా మనము జన్మించాము. కాబట్టి మనం అన్ని విషయాల్లో నూతనంగా ఉండాలి, అన్ని విషయాలలో మనము మార్పు చెందాలి. ఒక వ్యక్తి ఈ విధంగా అంటా ఉన్నాడు, ద యాక్ట్ ఆఫ్ బికమింగ్ ఏ క్రిస్టియన్ ఈజ్ ఎ 180-degree టర్న్. యేసు ప్రభుని అంగీకరించిన మనము ఆయనను అంగీకరించామని రుజువు ఏంటంటే, మన జీవితము 180 degrees యాంగిల్లో తిరగాలి. అంటే సంపూర్ణంగా మనము ప్రభు వైపు తిరగాలి. పాత జీవితం నుండి కొంచెం కాదు, కొన్ని ఇంకా పాత విషయాలు మనసులో పెట్టుకోవడం కాదు, కొన్ని పాపపు ఆలోచనలు మనసులో ఉండడం కాదు. సంపూర్ణంగా మనము దేవుని వైపు తిరగాలి, పాత వాటిని విడిచిపెట్టాలి, పాపపు ఆలోచనలను పాపపు క్రియలను విడిచిపెట్టాలి. విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో అన్నిట్లో మార్పు ఉండాలి. మాటల్లో మార్పు ఉండాలి, బిహేవియర్లో మార్పు ఉండాలి, మనము చూసే విధానంలో మార్పు ఉండాలి, నడిచే విధానంలో మార్పు ఉండాలి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప వారు నిత్య జీవాన్ని చూడలేరని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనము క్రొత్తగా జన్మించామా? బాప్తిస్మం పొందుకుంటా ఉన్నాము, చాలా బాగుంది. కానీ మన క్రియలు మారాయా? మన ఆలోచనలు మారాయా? మన పద్ధతులు మారాయా? మనం ఆలోచన చేయాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయనని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు క్రీస్తులో నిలిచి ఉన్న మనము, క్రీస్తులో నూతనంగా కట్టబడిన మనము మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, నూతనంగా మనం జీవించాలి. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము మన జీవితంలో ఇతరులకు చూపించాలి. అప్పుడే మనం కొత్తగా జన్మించినట్టు, అప్పుడే మనం ఈ లోకంలో ఎప్పుడు మన యాత్రను ముగించిన నిత్య జీవంలో మనం అడుగు పెడతాము. గాడ్ బ్లెస్ యు ఆల్.